ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణుస్వామి 2 తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన గతంలో చెప్పినవి చెప్పినట్టుగా జరగడంతో వేణుస్వామిని ఫాలో అయ్యే వారి సంఖ్య పెరిగిపోయింది. సమంత, నాగచైతన్యులు వివాహిక జీవితం అంత సాఫీగా సాగదని, మెగా డాటర్ నిహారిక కూడా విడాకులు తీసుకుంటుందని ముందే చెప్పి సంచలనం సృష్టించారు. ఇక రాజకీయ నాయకుల జాతకాల గురించి ఆయన చెప్పినవి చెప్పినట్టుగానే జరుగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు 2023లో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటారని ముందే వేణుస్వామి చెప్పడం జరిగింది. ఆయన చెప్పినట్టుగానే చంద్రబాబు స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయ్యారు. ఇక ఏపీలో మరోసారి జగనే అధికారంలోకి వస్తారని వేణుస్వామి పలు ఇంటర్వ్యూల్లో చెప్పడం జరిగింది. ఇక ఈ ఎన్నికల్లో జగన్ విజయం సాధిస్తారని మరోసారి కుండబద్దలు కొట్టేశారు. అయితే జగన్ గెలిచిన తర్వాత ఆయన కొన్ని న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొంటారని వేణుస్వామి చెప్పుకొచ్చారు. ఇది ఈడీనా లేక సీబీఐనా అనేది తాను చెప్పనని, జగన్ రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్ని సమస్యలను ఫేస్ చేస్తారని ఆయన తెలిపారు. తాజాగా ఆయన సీఎం జగన్ తో భేటీ అయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రజెంట్ ఈ వీడియో చూసిన కొంతమంది టీడీపీ, జనసేన మద్దతుదారులు వేణుస్వామి కూడా వైసీపీ మనిషేనని కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ వీడియో 4 ఏళ్ల కిందటిదిగా తెలుస్తోంది. 2019లో ఇద్దరూ కలిసి కారులో ప్రయాణించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.